మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే పశ్చిమ బెంగాల్లో హై టెన్షన్ నెలకొంది. ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంటే సువేందు అధికారి బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బెంగాల్ బీజేపీ కీలక సమావేశం కానుంది. ఆ తర్వాత లోక్ భవన్కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై సువేందు అధికారి, భట్టాచార్య, సునీల్ బన్సల్ గవర్నర్తో మాట్లాడనున్నారు. మరోవైపు బెంగాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. 24 గంటల్లో 4 హత్యలు జరగ్గా మృతులు 2 బీజేపీ, 2 టీఎంసీ కార్యకర్తలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు గ్రౌండ్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. ఎస్ కళ, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చల్లోనే ఉంది. సో ఏంటి క్షేత్రస్థాయిలో మీకు ఎలా కనిపిస్తోంది? ఆల్రెడీ 4 హత్యలు జరిగినట్టు కూడా చెప్తున్నారు. అసలు ఏంటి దానికి సంబంధించి ఎలా ఉన్నాయి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఒకవైపు ముగిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు దాదాపు మనకు నార్త్ సంబంధించినటువంటి పరగన, తర్వాత దక్షిణ పరగనకు 2 ప్రాంతాలు కూడా చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇందులో పూర్తిగా కూడా కేంద్ర బలగాలు మోహరించి ఉన్నటువంటిది. ఎక్కడా కూడా ఇటు కోల్కతా ఈ పరిసర ప్రాంతాల్లో గుమిగూడి ఉండేటటువంటి పబ్లిక్ కూడా ఎక్కడా కూడా ఉండనివ్వకుండా పోలీసులంతా కూడా పహరా కాస్తున్నటువంటిది ఒకవైపు. కానీ నిన్న అర్ధరాత్రి ఏదైతే ఉత్తర పరగన చాలా అంటే జహంగీర్కి సంబంధించినటువంటి టీఎంసీ నేత, ఇక్కడ టీఎంసీకి మమతా బెనర్జీకి చాలా కుడి భుజంగా ఉండేటటువంటి జహంగీర్ ఖాన్కి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా పై జరిగినటువంటి దాడులు కూడా మనం చూసాము. దాదాపు నిన్నటి నుంచి కూడా కేంద్ర బలగాలు ఇటు పల్సా, తర్వాత ఉత్తర పరిగణలో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఇటు కేంద్ర బలగాలపై దాడి చేయడం, దీనితో అక్కడ పల్సా తర్వాత ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల్లో అటు అంటే ఒక పోలీస్ అధికారి, మహిళా పోలీస్ అధికారి, తర్వాత మహిళా కానిస్టేబుల్, అక్కడ సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి 3, దాదాపు 5 మంది సంబంధించినటువంటి దాదాపు 5 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరొక వైపు ఇటు సీఎంకి పదవి ఎవరు అన్నది మాత్రం చాలా హాట్ కంటెంట్. దాదాపు జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న ఏదైతే మమతా బెనర్జీ నేను రాజీనామా చెయ్యను అంటూ కూడా ఘంటాపథంగా చెప్పింది, నేను గవర్నర్ కి వెళ్ళి కలవను అన్నటువంటిది ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిణామంలో దాదాపు చాలా కీలకంగా శుక్రవారం కూడా కీలక భేటీ జరుగుతుంది. మరోవైపు సీఎం ఎవరు అన్నది హాట్ కంటెంట్. ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అంటే ఇటు బెంగాలీ భాష మాట్లాడి బెంగాలీ చదివేటటువంటి నేతకే ఇక్కడ ఖచ్చితంగా సీఎం పదవి ఉంటుందన్నటువంటి ఏదైతే చెప్పినటువంటి దాన్ని బట్టి ఇప్పుడు చాలా కీలకంగా ఇక్కడ సీఎం గా సురేంద్ర అధికారి పేరు వినపడుతుంది. ఎందుకంటే 2 సార్లు 2021లో కూడా మమతా బెనర్జీని కూడా ఓడించడము, తర్వాత మరి తన అంటే ఏదైతే కంచికొట్టగా ఉండేటటువంటి భవానీపురిలో కూడా వచ్చి ఇక్కడ ఓడించడం అన్నది కూడా తనకు ఒక ప్లస్ పాయింట్. దాదాపు సురేంద్ర అధికారికి సంబంధించినటువంటిదే ఇక్కడ సీఎం గా ఖరారైనట్టుగా కూడా గ్రౌండ్ లో ఉండేటటువంటి వార్తలు, సమాచారము. ఇందులో భాగంగానే మరొకటి శుక్రవారం కీలక సమావేశంతో పాటు గవర్నర్ ని ఖచ్చితంగా కలిసే విధంగా కూడా ఈ రోజు కీలకంగా కూడా భేటీ కాబోతున్నారు. నిన్న మమతా బెనర్జీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నేను రాజీనామా చెయ్యను అన్నటువంటి ఏదైతే స్టేట్మెంట్ అనుగుణంగానే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి సురేంద్ర అధికారి, తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇక్కడ చాలా కీలకంగా కూడా గవర్నర్ ని మరికొద్ది సేపట్లో కూడా కలవబోతున్నారు. తర్వాత అనంతర పరిణామాల్లో కేంద్ర అంటే ఇక్కడ బెంగాల్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అనుకోవచ్చు. దాదాపు 207 మంది ఎమ్మెల్యేలు కూడా ఒకే హాలులో కూర్చొని సమావేశం అయ్యేది కూడా చాలా పెద్ద సంఖ్య కాబట్టి దీనికి వేదిక కూడా కీలక సమావేశం జరిపేందుకు కూడా ఒక ప్లేస్ ని కూడా చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే రానున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవం మే 9వ తేదీన. ఎందుకంటే ఇది బెంగాల్ కి సంబంధించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగానే బెంగాల్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ బెంగాల్ ప్రజలకు ఇచ్చే విధంగా కూడా ఇటు అంటే బైసకి అన్నది 25 బైసకి అన్నది ఇక్కడ బెంగాల్ క్యాలెండర్ ప్రకారంగా ఉన్నటువంటి తేదీ. ఇందులో 9వ తేదీన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసే విధంగా గవర్నర్ తో సమావేశము అన్నది కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. శుక్రవారం జరిగేటటువంటి నీతి అటు కేంద్ర హోంశాఖ మంత్రి, అటు ప్రధాని నరేంద్ర మోడీ అందరితో కూడా కీలక సమావేశం కూడా జరుపుతున్నారు. ఈ ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ కోల్కతా రానున్నారు. ప్రత్యేకంగా దీనికి తగ్గట్టుగా కూడా వేదికలంతా
కూడా కీలక సమావేశాల్లో భేటీలతో బిజీగా బీజేపీ సంబంధించినటువంటి పెద్దలు ఒకవైపు ఉన్నారు. మరొక వైపు ఇటు కేంద్ర అంటే టీఎంసీకి సంబంధించినటువంటి కార్యాలయాల అప్పగింత బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య తోపులాట. దాదాపు నిన్న మనకు బంగ్లాదేశ్ బార్డరు, తర్వాత ఇటు కోల్కతా ఈ ప్రాంతాలంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హత్యగా వెంపబడ్డారు. తర్వాత టీఎంసీకి సంబంధించినటువంటి ఇద్దరు హత్యగా వెంపబడ్డారు. టోటల్ ఓవరాల్ గా 4 హత్యలు, తర్వాత 5 మంది 5 నుంచి 7 మంది ఇటు కేంద్ర బలగాలపై దాడులతో ఇటు నిన్నటి నుంచి కూడా 24 గంటల్లో జరిగినటువంటి పరిణామాలు. అంటే ఒకటి కల ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, నిన్న బెంగాల్గా నేను సీఎం పదవికి రాజీనామా చేయను, లోక్భవన్కి గవర్నర్ కలవను అని 3 టర్మ్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న మమతా బెనర్జీ అనేటు అసలు టెక్నికల్ ఏమైనా అడ్డంకులు ఏమైనా వస్తాయా? అలాంటిది ఇంకా అలాంటి ఇష్యూ ఉండదా? ఇంకొకటి ఫలితా, నేను ఆల్రెడీ ఫలితాలో ఎలాంటి ఇష్యూస్ జరిగాయో చూస్తాం. ఇప్పుడు మేయర్ వేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి ఇష్యూస్ జరుగుతాయి కూడా ఊహించడం, ఎందుకంటే రోజుకొక విపరీతమైన ఘటనలు జరుగుతున్నాయి అక్కడ. సో ఈ 2 అంశాల గురించి ఇప్పుడు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారనుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనుకోవాలి? సతీష్, ఇక్కడ ఒకటి నిన్న ఆమె అనడానికి కూడా కారణం ఉంది. దాదాపు 7వ తారీఖు మనకు అసెంబ్లీ అంటే ఏదైతే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డేట్ రేపు 7వ తేదీతో కూడా మొత్తం అంతా కూడా రాజ్యాంగ పరంగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి తేదీ గడువు అనేది ముగిసిపోతుంది. ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏది కూడా రాదు ఖచ్చితంగా. ఎందుకనంటే ఒకటి, ఆమె ఒక మంకుపట్టు దాదాపు గతంలో గవర్నర్ కి ఈయన మధ్య జరిగినటువంటిది బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి వాదనలు ప్రతివాదనలు విన్నాం. కానీ నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇవ్వను అన్నటువంటిది ఆమె ఒక అంటే స్ట్రాటజీ, ఒక సింపతి గెయిన్ చేసుకోవడం ఇక్కడ బెంగాలీ ప్రజల దగ్గర ఒకటి. రెండవది, రేపటితో అంటే అసెంబ్లీని రద్దు చేసేటటువంటి ఏదైతే డేటు ఉంటుందో 7వ తేదీ రేపటితో ముగుస్తుంది. కానీ ఇక్కడ మనకు 9వ తేదీనే వెంటనే గవర్నర్ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ఇక్కడ కూడా ప్రభుత్వం అంటే బీజేపీ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆమె గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసి అంటే రాజీనామా చేసేంత కూడా లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా రాజ్యాంగంలో ఉండేటటువంటి రూల్స్ ప్రకారంగా రేపటితో అసెంబ్లీని రద్దు ఏదైతే అంటే కంప్లీట్ అయ్యేటటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసెంబ్లీ డేట్ రేపటితో కంప్లీట్ అవుతుంది. కాబట్టి దాదాపు మనం శుక్రవారం కూడా ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా చాలా కీలకంగా కూడా గవర్నర్ ఆదేశాలు తీసుకునేటట్టే అంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటిది కూడా మనకు టెక్నికల్ ఇష్యూస్ రావు అన్నది మాత్రం ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అందిస్తున్నటువంటి సమాచారము. అనంతరం అంటే 9వ తేదీ మాత్రం ఖచ్చితంగా ఇటు బెంగాల్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వస్తున్నారు అన్నటువంటిది గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్ట్. ఎస్, అంటే ఫలిత గురించి మాట్లాడుకుంటే ఫలితాల్లో ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ బలగాలు మోహరించారని నేను మీరు చెప్పారు, ఆల్రెడీ అక్కడే ఉన్నారు, మీరు క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్నారు. సో ఎలా కనిపిస్తోంది మీకు ఇప్పుడు ఫలితం మీద మొత్తం ఫోకస్ అంతా ఉంటుంది, అక్కడ ఎలాంటి అలర్ట్స్ తీసుకుంటున్నారు? సతీష్, ఇక్కడ ఫలిత అనేది ఒక అంటే డైమండ్ హార్బర్, ఫలిత ఈ ప్రాంతాలంతా కూడా భయం దుప్పిట్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరు కూడా అసలు ఓటు హక్కు వినియోగించుకున్నామంటే కనీసం ఫింగర్ ఇలా చీయించడానికి కూడా భయపడతారు. అలాంటి సిచ్యువేషన్ లో గ్రౌండ్ లో ఉండేటటువంటి రియాలిటీ నేను చూశాను. కాబట్టి ఇప్పుడు మనకు 21st ఏదో మరొకసారి కూడా కౌంటింగ్ జరగబోతుంది. దాదాపు మనం దాదాపు ఒక 3 days కిందట కూడా ఫలితాల్లో మనము లైవ్ గా మనం ఇచ్చినటువంటిది చాలా మంది కూడా ప్రజలు మాట్లాడినటువంటిది ప్రతి దాడులతో ఇప్పటికి కూడా ఫోర్స్ అంతా కూడా ఫలిత ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. 21st to 24th మనకు రిజల్ట్ వచ్చే రోజు 21st నుంచి ఎన్నికలు జరిగే వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు ఇప్పటికే 12 అంటే ఇక్కడ సిఆర్పిఎఫ్ బెటాలియన్లతో కూడా పహరా కాస్తుంది. అయినా కూడా ఉద్రిక్తత తగ్గట్లేదు. అక్కడక్కడ నిన్న జరిగినటువంటి ఉత్తర పరగన ఈ ప్రాంతాలంతా కూడా దాడులంతా కూడా ఈ ఫలిత ఈ జహంగీర్ ఖాన్ కి సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ మనకు అజయ్ పాల్ శర్మ నేను సింగం అంటే నేను పుష్ప అన్నటువంటి ఆ నియోజకవర్గమే ఫలిత జహంగీర్ ఖాన్ కి సంబంధించింది. కానీ ఇప్పటికీ కూడా ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ఓటు వేసేందుకు రెండవసారి కూడా వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లోనే ఇక్కడ ఇద్దరు బీజేపీ కార్యకర్తలు ఈ ఉత్తర ప్రగతి నుంచి నిన్న చనిపోయినటువంటిది ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇద్దరు కూడా దాదాపు 4 కూడా ఈ ఉత్తర ప్రగతి ఈ ప్రాంతంలో జరిగినటువంటి దాడులే హత్యలే నిన్న జరిగినటువంటిది. మొత్తం మీద మాత్రం ఫలిత అంటే కూడా ఫలిత తర్వాత మనకు ఈ ప్రాంతం అంటే కూడా ఉత్తర ప్రగతి చాలా ఇప్పుడు ఉండేటటువంటి సెన్సిటివ్ ఏరియాస్ లో చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్. రైట్, థ్యాంక్ యూ కళ.